అజిత్ అజిత్ గుడ్ మార్నింగ్. సరేలే, టీ తాగు. ఆంటీ, నా డ్రెస్ ఏమైంది? నేనేంటి ఇలా ఉన్నాను? నేనే విప్పాను. ఎందుకు? ఎందుకా? నీకేమీ గుర్తులేదా? నిన్న రాత్రి నువ్వు చాలా ఎక్కువ తాగావు. ఆ మత్తులో నువ్వు నీకే తెలియకుండా ఏదేదో చేశావు. ఒక భర్త భార్యతో చేసేది నువ్వు నాతో చేసావు, అర్థమైందా? ఆంటీ, నేను అది తెలియకుండా చేసుంటాను. అది తప్పు. ఇది కరెక్టే, నన్ను నమ్ము. నీకేది గుర్తులేదన్న సంగతి నాకు తెలుసు. నిన్న నైట్ నువ్వు రేప్ చేశావు. లేదు ఆంటీ, నేనెప్పటికీ అలా చేయను. మీరు నాకు తల్లి లాంటి వారు. అవన్నీ నాకు తెలుసు. మత్తులో నీకు ఏది గుర్తుండదన్న సంగతి కూడా నాకు తెలుసు. అందువల్లే నేను మన எல்லா మూమెంట్స్ని క్యాప్చర్ చేశాను. చూడు, లవ్లీ కదా? ఆంటీ, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఈ వీడియోస్ని డిలీట్ చేసేయండి. ఆంటీ, నేను చెప్పాను కదా నీకేది గుర్తుండదని. నువ్వు చాలా చేశావు. ఆంటీ చూడండి, నేను ఎప్పటికలా చేయను. మీరు నాకు తల్లి లాంటి వారు. ఆంటీ, మీరు నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ప్లీజ్ ఆంటీ, నన్ను వెళ్ళనివ్వండి. ఇదంతా నిన్నే ఆలోచించాలిగా. ఇదంతా చేయడానికి ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఈ వీడియో డిలీట్ చేసేయండి. చేస్తాను, కానీ నువ్వు నిన్న చేసింది రోజు నాతో చేయాలి. మరి లేదనుకో. లేకపోతే ఏంటి? లేదంటే ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తాను. వద్దండి. ఇంకా చెప్పాలంటే నువ్వే రేప్ చేసావని చెప్తాను. ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, అలా చేయకండి. సరే, ఇప్పుడు వెళ్ళు. రేపు కరెక్ట్ టైంకి వచ్చేసాయి. నీ టీషర్ట్ అవో అక్కడుంది. బాయ్ బేబీ. సరే, ఇది కంటిన్యూ అవుతూ ఇక్కడుంది చూడు. అది చూపించు. మరి ఇది వచ్చింది కదా. ఏది? ఇదేనా? గాయ్స్, ఇట్స్ ఎ బ్రేక్ టైం. జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు నాకు చదువుకోవాలని లేదు. నాకు చదువుకోవాలని లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే మమ్మీ, నాకు పాకెట్ మనీ ఇవ్వరా? అరే, వెరీ స్మార్ట్ కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, నువ్వు చూస్తాగు. సరే రా, మరి నేను బయలుదేరుతాను. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఇంటికి వెళ్తున్నాను రా, లేట్ అయిపోయింది. ఉండు, నేను కూడా బయటికి వెళ్తున్నాను. నిన్ను డ్రాప్ చేస్తాను. అరే అర్థం చేసుకోరా. అరే చెప్తున్నానా, నిన్ను డ్రాప్ చేస్తాను. నేను వెళ్ళిపోతాను. చెప్పేది విను, కలిసి వెళ్దాం. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ అజిత్. ఆంటీ వద్దు ప్లీజ్, నేను ఇది యాక్సెప్ట్ చేసుకోలేను. రే తీసుకోరా. ఇలా చూడు, నాకు 500, నీకు 2000. ముందు తీసుకోరా. థ్యాంక్ యూ ఆంటీ. సరే మమ్మీ, మేము వెళ్ళొస్తాం. త్వరగా వచ్చేరా. అలాగే, రారా. బాయ్. అజిత్, ఎక్కడికి వెళ్తున్నావు? చీకటి పడబోతోంది. నానా, అంటే గ్రూప్ స్టడీ కోసం కదా. ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి, రాహుల్ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడంతా ఎప్పుడు అక్కడే కదా పడిసేస్తున్నాడు. ఏంటమ్మా మళ్ళీ మొదలు పెట్టావా? అలాగా. ఇలా చూడు అజిత్, రాహుల్ వాళ్ళ అమ్మ చేసేది నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆ ఇంటికి వెళ్లకుండా ఉండడమే మంచిది. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. చదువు మీద దృష్టి పెడితే బాగుంటుంది. నానా, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు. అక్కడ నేను గ్రూప్ స్టడీ కోసమే నాన్న వెళుతున్నాను. ఇంకా నాన్న, అంజలి ఆంటీ మేము చదువుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగా? నువ్వు మిగతా ఫ్రెండ్స్ ఇంటికి చదువుకోవడానికి కోసం వెళ్తే వాళ్ళ అమ్మలందరూ నీకు డబ్బులు ఇస్తున్నారా? ఈవిడ మాత్రం ఎందుకు ఇస్తుంది? చూడండి, అంజలి ఆంటీ రాహుల్ని ఎలా చూస్తుందో నన్ను అలాగే చూస్తుంది, అందుకే డబ్బులు ఇస్తుంది. అవునా? ఇప్పుడు మేమే తప్పుగా మాట్లాడుతున్నామా? ఏంటమ్మా? ఇలా చూడు అజిత్, మేమిద్దరం నీ మంచి కోసమే చెప్తున్నాం.
రాహుల్తో నీకెలాంటి సమస్య లేదు, అంతా అంజలి వల్లే. తనకు నువ్వు దూరంగా ఉంటే చాలా మంచిది. సరే నాన్న, ఓకే, నేను ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళనులే. ఇప్పుడు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను ఆ బర్త్డే పార్టీకే వెళుతున్నాను. అక్కడికి వెళ్ళొచ్చు కదా? సరే, ఇలా చూడు, త్వరగా వచ్చేయి. నేను అసలు ఎందుకు మా పేరెంట్స్కి అబద్ధం చెప్తున్నానో తెలియట్లేదు. ఇప్పుడు నేను అంజలి ఆంటీ ఇంటికే వెళుతున్నాను. తను నన్ను చాలా బాగా చూసుకుంటోంది. తను నాకు డబ్బులు ఇస్తుంది, నాకు కావాల్సినవి కొనిస్తుంది. కానీ ఇందులో తప్పు లేదని మా పేరెంట్స్కి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బహుశా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నేను వాళ్ళకి అబద్ధం చెప్తున్నానేమో. హాయ్రా. హాయ్రా. లోపలికి రా. మామ్, ఎక్కడున్నావు? నీ బంగారు అజిత్ వచ్చేసాడు. కేక్ కట్ చేయడానికి రావడం లేదా? కేకా? ఈరోజు ఆంటీ బర్త్డేనా? అవును, నీకు తెలీదా? అరే, ముందే చెప్పుండొచ్చు కదరా. నేను ఆంటీ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుని వచ్చేవాడిని కదా. అరే పర్వాలేదురా, ఏం కాదులే, వదిలే. ఏంట్రా పర్వాలేదు? ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ అజిత్. ఇవ్వు మమ్మీ, నేను ఓపెన్ చేస్తాను. సో హౌ ఆర్ యు? ఐమ్ గుడ్ ఆంటీ, హౌ ఆర్ యు? అమేజింగ్. ఆంటీ, కేక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కమాన్ మమ్మీ, కట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. నాకు పెట్టవా? ఇలా చూడు మామ్, నేనేమంటానంటే ఈరోజు మీ బర్త్డే కదా, బియర్ తాగి తీరాల్సిందే. ఏమంటున్నావు? నువ్వు ఉండరా ప్లీజ్ మామ్, దయచేసి వద్దని చెప్పకండి. ఈరోజు మీ బర్త్డే మామ్. సరే ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. తెచ్చి ఇంట్లో పెట్టేశాను. సో స్మార్ట్. ఎస్. ఏంటి అజిత్, నా కోసం నువ్వు గిఫ్ట్ తీసుకురాలేదా? యాక్చువల్లీ ఆంటీ, రాహుల్ మీ బర్త్డే నాకు చెప్పనే లేదు. ఒకవేళ ముందే తెలుసుంటే ఏదో ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చేవాడిని. ఇట్స్ ఓకే. నువ్వు వచ్చావు కదా, ఇది కూడా నాకు గిఫ్టే. మామ్, ఇట్స్ బేర్ టైం. వెళ్ళి గ్లాసులు తెస్తాను. ఇది నీకు, ఇది నాకు. సరే స్టార్ట్ చేయి. ఎస్. ఇట్స్ ఫర్ యూ. అజిత్, ఇది నీకు. రే, నేను తాగనని నీకు తెలుసు కదరా. ఆంటీ, మీరే వద్దని చెప్పండి. ఇట్స్ ఓకే, ప్లీజ్ తాగు. ఈ రోజు నా బర్త్డే కదా, వద్దని చెప్పకూడదు. ఏం కాదురా, తాగు. ఐ నో అజిత్, ఈవిడేంటి ఇలాంటమ్మా అనుకుంటున్నావా? కొడుకు బీర్ తాగుతానంటే ఓకే అన్నారని అనుకుంటున్నావా కదా? లేదంటీ, అలాంటిదేం లేదు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నేనొక సింగిల్ మామ్ని. అండ్ నా కొడుకు నాకు తెలియకుండా బీర్ కొట్టడం, నాతో అబద్ధం చెప్తూ కొట్టడం నాకు అస్సలు నచ్చదు. అందుకు నా ముందే తను బీర్ కొడుతూ కూర్చోవడం మంచిదే కదా, అంతేనా? ఓకే, నౌ లెట్స్ చియర్స్. 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 Cheers. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, మెల్లమెల్లగా తాగు, కంగారేం లేదు. చాలా చేదుగా ఉంది. ఇప్పుడు ఇది తినాలి. ఎవరా?
మామ్ నాకు ఓవర్, నేను వెళ్ళి పడుకుంటా. ఓకే, నువ్వు బెడ్రూమ్కి వెళ్ళి పడుకో. అజిత్, వద్దంటే Last. ఇక నాకు చాలా లాస్ట్ నేను ఇక తాగలేను For me? ఆంటీ. ఆర్ యు ఓకే? ఆంటీ ఈరోజు బాగా లేట్ అయిపోయింది, నేను బయలుదేరుతాను. ఓకే సరే. చూడండి లేట్ అయిపోయింది. ఓకే. సారీ ఆంటీ. ఇట్స్ ఓకే. ఐ థింక్ నువ్వు చాలా ఎక్కువగా తాగావు, ఇప్పటికే లేట్ అయ్యింది. ఈ రోజు నువ్వు ఇక్కడే పడుకో. ఓకే ఆంటీ. పొద్దుటే వెళ్ళిపో. ఓకే. నేను బెడ్రూమ్ తీసుకువెళ్తాను రా. జాగ్రత్త. ఓకే, బీ కేర్ఫుల్. జాగ్రత్త. ఇటువైపు రా, మెల్లగా చూసుకో. జాగ్రత్త. ఓకే. ఇటువైపు రా. కూర్చో కూర్చో. ఆర్ యు ఓకే? ఆంటీ ఒక విషయం చెప్పునా? చెప్పు. ఐ లవ్ యూ. మీరు చాలా మంచివారు. నువ్వు కూడా. అజిత్, అజిత్, గుడ్ మార్నింగ్. సరేలే, టీ తాగు. ఆంటీ నా డ్రెస్ ఏమైంది? నేనేంటి ఇలా ఉన్నాను? నేనే విప్పాను. ఎందుకు? ఎందుకా? నీకేమీ గుర్తులేదా? నిన్న రాత్రి నువ్వు చాలా ఎక్కువ తాగావు. ఆ మత్తులో నువ్వు నీకే తెలియకుండా ఏదేదో చేశావు. ఒక భర్త భార్యతో చేసేది నువ్వు నాతో చేసావు, అర్థమైందా? ఆంటీ నేను అది తెలియకుండా చేసుంటాను, అది తప్పు. ఇది కరెక్టే, నన్ను నమ్ము. నీకేది గుర్తులేదన్న సంగతి నాకు తెలుసు. నిన్న నైట్ నువ్వు రేప్ చేశావు. లేదు ఆంటీ, నేను ఎప్పటికీ అలా చేయను. మీరు నాకు తల్లి లాంటి వారు. అవన్నీ నాకు తెలుసు. మత్తులో నీకు ఏది గుర్తుండదన్న సంగతి కూడా నాకు తెలుసు. అందువల్లే నేను మన எல்லா మూమెంట్స్ని క్యాప్చర్ చేశాను. చూడు, లవ్లీ కదా? ఆంటీ ఐఎమ్ రియలీ సారీ, ప్లీజ్ ఈ వీడియోస్ని డిలీట్ చేసేయండి. ఆంటీ నేను చెప్పాను కదా నీకు ఏది గుర్తుండదని. నువ్వు చాలా చేశావు. ఆంటీ చూడండి, నేను ఎప్పటికీ అలా చేయను. మీరు నాకు తల్లి లాంటి వారు. ఆంటీ మీరు నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ప్లీజ్ ఆంటీ నన్ను వెళ్ళనివ్వండి. ఇదంతా నిన్నే ఆలోచించాలిగా. ఇదంతా చేయడానికి ముందు ఆలోచించాలి.
ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఈ వీడియో డిలీట్ చేసేయండి. చేస్తాను, కానీ నువ్వు నిన్న చేసింది రోజు నాతో చెయ్యాలి మరి. లేదనుకో. లేకపోతే ఏంటి? లేదంటే ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తాను. వద్దండి. ఇంకా చెప్పాలంటే నువ్వే రేప్ చేసావని చెప్తాను. ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, అలా చేయకండి. సరే, ఇప్పుడు వెళ్ళు. రేపు కరెక్ట్ టైంకి వచ్చేసాయి. నీ టీషర్ట్ అవో అక్కడుంది. బాయ్ బేబీ. అజిత్కి జరిగింది చాలా షాకింగ్గా అనిపించింది. వాడికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. అంజలి ఇలా చేస్తుందని వాడు అస్సలు ఊహించలేదు. ఇన్ఫ్యాక్ట్ అంజలిని వాడు తన తల్లిగా భావించాడు. కానీ అంజలి మనసులో వేరొక ఉద్దేశం ఉంది. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయడం కూడా మొదలుపెట్టింది. అంజలి వాళ్ళ నుంచి అజిత్ తప్పించుకోగలడా? తప్పించుకోగలిగితే ఎలా? ఏంటి నాన్న, నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు? రాహుల్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. కనీసం ఒక ఫోన్ అయినా చేసి ఉండొచ్చుగా. అరే వచ్చేసావా? రాత్రంతా ఎక్కడున్నావు? నాన్న, రాహుల్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. రాత్రి బాగా లేట్ అయిపోయింది కదా, అందుకే అక్కడే పడుకున్నాను. రే, ఒక్క ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు కదా. మేము ఎంత టెన్షన్ పడ్డామో నీకు తెలుసా? అరే నేనేమి చచ్చిపోలేదు కదా. ఎప్పుడు ఎందుకు మీరు నా గురించి ఆలోచిస్తూ ఉంటారు? ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో తెలీదా? అరే దానికి ఎందుకంటే ఇంత కోప్పడుతున్నారు? మీరే చూస్తున్నారుగా, వాడు ఆల్రెడీ చాలా టెన్షన్ లో ఉన్నాడు. నైట్ అంతా చదువుకుని వచ్చాడు కదా. వెళ్ళు నాన్న, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. వెళ్ళు. ముందు మీరు కూర్చోండి. కూర్చోమంటున్నానా? ఎందుకండి అనవసరంగా టెన్షన్ పడుతున్నారు? నిదానంగా వాడితో తర్వాత మాట్లాడదాం. నాకు తప్పని అనిపిస్తోంది, కానీ ఇప్పుడు నేనేం చేయగలను? నేను తన దగ్గర బాగా ఇరుక్కుపోయాను. తనకు కావాల్సినప్పుడల్లా నన్ను వాడుకుంటుంది. నాతో ఆడుకుంటోంది. అయినా నిజం ఒప్పుకోవాల్సిందే, నాకు కూడా ఇది బానే అనిపిస్తోంది. నేను చెప్పాను కదా, రేపు ఈవినింగ్లోగా పని పూర్తవుతుంది. అవునవును. లేదు లేదు, నేను ఫోన్ చేశాను. అజిత్ 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 ఇలా చూడు. రే, పిలుస్తుంటే ఏంటి? ఓ మై బేబీ, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఏం చేద్దాం? నేను అక్కడికి రాలేనుగా, నువ్వొచ్చే. లేదు, ఇప్పుడు కుదరదు. మా ఇంట్లో నాన్నున్నారు. రేపు పొద్దున్నే వచ్చేస్తాను. సరే విను, రేపు నువ్వు ఆ హాట్ డ్రెస్ వేసుకో. ఏ డ్రెస్? వైట్ డ్రెస్. నీ ఫేవరెట్ డ్రెస్సా? అవును, అదే. ఎనీథింగ్ ఫర్ యూ. ఏమండి, భోజనం రెడీ అండి. నాకు ఆకలిగా లేదు. నాకు కూడా ఆకలిగా లేదండి. అజిత్ని తలుచుకుంటే నాకు చాలా దిగులుగా ఉందండి. ఆ ముండ నా కొడుక్కి ఏం మందు పెట్టిందో అర్థం కావట్లేదు. నా కొడుకు కొద్ది కొద్దిగా చేయి దాటి వెళ్ళిపోతున్నాడు. ఇలా చూడనైనా, అజిత్కి అసలు భయం అనేది ఏమాత్రమూ లేదు. తానిప్పుడు మనల్ని లెక్క చేయడం లేదు కూడా. అంజలి విషయంలో మనం ఏదో ఒకటి చేసి తీరాలి. మన అబ్బాయి ఇలా చెడిపోతుంటే చూస్తూ ఉండలేం కదా. మనం రేపు వెళ్ళి ఆ అంజలితో మాట్లాడదాం. మీరా? మేము నీతో కొంచెం మాట్లాడాలి. రండి, చెప్పండి, ఏంటి విషయం? అజిత్తో నీకు అసలు విరోధం ఏంటి? నా కొడుకు నీకు ఏం పాపం చేశాడు? ఎందుకని నా కొడుకును వదిలి నువ్వు వెళ్ళట్లేదు? ఏమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. అర్థం కానట్టు మా ముందు నటించకు. అజిత్ ఇక్కడికొచ్చి రోజంతా ఇక్కడే ఉండిపోతున్నాడు. ఎందుకో మాకు బాగా తెలుసు. ప్లీజ్, అజిత్ జీవితాన్ని నాశనం చేయకు. నేనేమీ మాట్లాడట్లేదని మీరన్నీ మాట్లాడుతున్నారని నాకేమీ మాటలు రావని మాత్రం అనుకోవద్దు. మీరు అజిత్ గురించే కదా మాట్లాడుతున్నారు. నాకు ఆ విషయం బాగా తెలుసు. మీరు వాణ్ణి ఏమేం చేస్తున్నారో కూడా తెలుసు. వాణ్ణి ఇంట్లో బంధించారు. వాణ్ణి కొట్టి బాగా టార్చర్ చేస్తున్నారు.
వాడికి ఇక్కడ రావడం నచ్చింది. నేను వాణ్ణి బాగా చూసుకుంటాను. ఇక్కడికి వాడి ఇష్టంతోనే వస్తున్నాడు. నేనేమీ బలవంతంగా రప్పించడంలే. నువ్వు వాడిని చూసుకుంటున్నావా? మాకు అంతా తెలుసు. నువ్వు వాడిని ఎలా చూసుకుంటున్నావో తెలుసు. ఇలా చూడు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. మా అబ్బాయిని మర్యాదగా వదిలేయ్. మీరు కూడా నాతో ఏమీ చెప్పద్దు. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్లడమే మీకు మంచిది. ఇలా చూడు, ఒకవేళ నా కొడుకుని నువ్వు వదిలి పెట్టకపోతే మేము నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పోలీస్ కంప్లైంటా? అది నా మీద కంప్లైంట్ చేస్తారా మీరు? రోజు మీ అబ్బాయిని నేను బలవంతంగా లాక్కు రావడం లేదు. తనిష్టంతోనే మా ఇంటికి ఇక్కడికి వస్తున్నాడు. నేను వాడి చెయ్యి పట్టుకుని ఇక్కడికి తీసుకురాలేదు, సరేనా? చెప్పాలనుకున్నది ఏదైనా మీ అబ్బాయికి వెళ్ళి చెప్పండి. ఇక్కడికి రావద్దని చెప్పండి, నాతో కాదు. మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. అంజలి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అజిత్. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఎవరైనా నిన్నేదైనా అన్నారా? నేను చెప్తున్నాను కదా, ఇక్కడికి రాకు. ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ అమ్మ నాన్నగారు ఇక్కడికి వచ్చారు. ఏంటి? వాళ్ళు ఇక్కడికి వచ్చి నాతో గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు నా పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో తెలుసా? నాకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. పిలిచి నన్ను విచారించారు. వాళ్లతో నేను అనుకుంటే నిజం చెప్పేసేదాన్ని. ఆ రోజు నువ్వు మత్తులో ఏమేం చేసావో చెప్పేదాన్ని. కానీ నేను ప్రేమించడం వల్ల ఏమీ చెప్పలేకపోయాను. యునో, వాళ్ళు నీకు ఫోన్ చేసి ఏవో అడుగుతారట. విచారణ జరిపేటప్పుడు పోలీస్ స్టేషన్ నువ్వు పిలిచినప్పుడు రావాలట. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అజిత్. అసలు మా అమ్మా నాన్నకి ఇందులో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అజిత్, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు కదా? నిజంగా నీ ప్రశ్న నన్ను అడుగుతున్నావా? అఫ్ కోర్స్ ప్రేమిస్తున్నాను. కానీ మా అమ్మా నాన్న ఏం చేయాలి? అయితే నువ్వు టెన్షన్ పడకో. నువ్వు నిజంగా నన్ను ప్రేమించినట్టయితే మన మధ్యలోకి నేను ఎవ్వరినీ రానివ్వను. యునో, మీ అమ్మా నాన్న సమస్య ఏంటో తెలుసా? వాళ్ళు నీతో ఇంత స్ట్రిక్ట్గా ఎందుకున్నారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవునా అజిత్, జీవితాంతం వాళ్ళని నువ్వు చూసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు నిన్ను డబ్బులు సంపాదించే మిషన్ అనుకుంటున్నారు. జీవితాంతం వాళ్ళకి డబ్బులు సంపాదించి నువ్వివ్వాలని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారు. అంజలి, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నేను చెప్పేది నువ్వు చేస్తే చాలు. ఆ తర్వాత చూడు, మన మధ్యలోకి ఎవరూ రారు. సరే. అవును మనోజ్, నేను తనతో చెప్పాను, పని పూర్తవుతుంది. నానా, అసలు ఇవాళ మీరేం చేశారు? ఏమైంది? అంజలి ఆంటీ గురించి ఎందుకు పోలీసులకి చెప్పారు? అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు తనని అలా ఇబ్బంది పెడుతున్నారు? మర్యాద లేకుండా మాట్లాడుకు. నేను నీ కన్న తండ్రిని. అంతా నీ మంచి కోసమే నేను అలా చేసింది. నా మంచి కోసం మీరేమి చేయాల్సిన అవసరం లేదు. నేనేమి చిన్నపిల్లాని కాను. అజిత్, ఇలా చూడనా, తనకు మంచిది కాదు. అరే, ఎందుకు మీరు అసలు అలా మాట్లాడుతున్నారు? తను మిమ్మల్ని ఏం చేసింది? అజిత్, దయచేసి అర్థం చేసుకో. తను నిన్ను బాగా యూజ్ చేసుకుంటోంది. మేము నిన్ను కన్న తల్లిదండ్రులు రా. తను నిన్ను బాగా యూజ్ చేసుకుంటోంది. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఎవరు నన్ను యూజ్ చేసుకుంటున్నారు, ఎవరు యూజ్ చేయట్లేదు అని. మీకు కావాల్సింది నేను కాదు, నేను తెచ్చే డబ్బులు బాగా సంపాదించి తెచ్చి మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇది తప్ప మీకు ఇంకేమీ అవసరం లేదు కదా? అజిత్, నాన్నతో ఇలాగెవరైనా మాట్లాడతారా? లోపలికి పోరా. ఒకవైపు అంజలి అజిత్ని యూజ్ చేసుకుంటుంది. ఇంకోవైపు అజిత్కి కూడా అంజలితో ఇలా ఉండడం చాలా చాలా నచ్చింది. అంజలి యొక్క మైండ్లో ఏముంది అన్న విషయం వాడికి తెలియదు. అజిత్ వాళ్ళ అమ్మానాన్నలకి వాడి మీద చాలా దిగులు ఉంది. కానీ అంజలి చాలా స్మార్ట్గా నడుచుకుంది. తను అజిత్తో కలిసి అజిత్ వాళ్ళ అమ్మానాన్నల్ని ఏమీ చేయనివ్వకుండా చేసింది. ఆ తర్వాత ఒకరోజు ఎవ్వరూ ఊహించిన ఒక విషయం జరిగింది. ఈ కథ ఒక కొత్త మలుపు తిరిగింది. ఇదిగో ఇదేనా? అవును, దాందే. ఇదిగో ఇక్కడ మనం వేసుకుందాం. అజిత్, రాహుల్, నాకొక ముఖ్యమైన పనుంది. 1 అవర్ బయటికి వెళ్ళొస్తాను. ఓకే? సరే మామ్. బాయ్ గైస్. బాయ్. ఇప్పుడు నువ్వు ఇందులో నుంచి తీసేయి.
ఇప్పుడెవరు వచ్చుంటారు? మీరా? ఇక్కడికి? మీ ఇద్దరితో నేను కాస్త మాట్లాడాలి. రండి. నేను మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. ఆ రోజు నేను మీతో చెప్పిందంతా వేరే దారి లేక మాట్లాడనని అనుకోండి. మీ అబ్బాయితో నేను రిలేషన్ పెట్టుకోవాలనుకున్నాను. ఎందుకంటే మీరే ఇది చూడండి, వాడు తాగుడు మత్తులో ఏం చేశాడా అని మీరే చూడండి. నాకు ఇంతకు మించి వేరే దారి లేదు. అందుకే అందువల్లే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. నన్ను తప్పుగా అనుకోకండి. నాకు వేరే దారి లేదు. ఇప్పుడు కూడా వేరే దారి లేదు నాకు. అసలు ఏం చేస్తున్నావు? వదలు, వదలు, మా ఆయన వదిలిపెట్టు. వదిలిపెట్టు, వదిలిపెట్టు. మా ఆయన ఏం చేస్తున్నావు? వదలు, మా ఆయన వదిలిపెట్టు. వదలు, వదిలివే. మా ఆయన వదలు, వదలు, వదలు. ఏం చేస్తున్నావే? ఏంటి ఇది? ఏమండి, ఏమండి, ఏమైందండి? ఏమైందండి? ఏమండి? నాన్నా, మమ్మీ, 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 మమ్మీ లే, మమ్మీ, మమ్మీ, మమ్మీ లే, మమ్మీ, మమ్మీ, మమ్మీ. నాన్న, 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 నాన్న కళ్ళు తెరిచి నన్ను చూడు నాన్న. నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, నాన్న, మమ్మీ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోకండి నాన్న. మమ్మీ, ఇప్పుడు నేనేం చేయాలి నాన్న? నాన్న, మమ్మీ, మమ్మీ. అజిత్, ఎందుకు ఇలా ఏడుస్తున్నా? నాకు నీ బాధ అర్థం అవుతోంది. ఇలా చూడు, దేవుడు ఏమనుకుంటున్నాడో అదే జరుగుతుంది. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. మా నాన్నని అమ్మని ఎవరు అలా చేసుంటారు? వాళ్ళకి అసలు శత్రువులు కూడా ఎవరు లేరు. ఇప్పుడు నేను అనాథనైపోయాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అజిత్? నేను నీతో ఉన్నాను కదా. సరే, నువ్విప్పుడు ఏడు పాపు, నేను చూసుకుంటానన్నానుగా.
రాహుల్, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా వీడికి. హ, సరే. దయచేసి నువ్వు ఇలా ఏడవటం ఆపు ప్లీజ్. ఇదిగో నీళ్లు తాగు. రాహుల్, నువ్వు నీ రూమ్కి వెళ్ళి నిద్రపో. నేను వీడిని చూసుకుంటాను. సరే మమ్మీ. ఇదిగో మంచినీళ్ళు తాగు. తాగు. ఇలా చూడు అజిత్, ఇలా ఏడవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇలా ఏడ్చి నువ్వు మీ అమ్మా నాన్నని బాగా హర్ట్ చేస్తున్నావు. మరి ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఎవరితో మాట్లాడాలి? ఎవరు నన్ను తిడతారు? ఏడవకుంటున్నానా? ఉండు, ఇప్పుడే వస్తాను. ఒక కప్ టీ చేసి తీసుకొస్తాను. అంజలి ప్లీజ్, నన్ను నా ఇంటికి వెళ్ళిపోనివ్వు. నాకు ఇప్పుడు అసలు టీ తాగాలనే లేదు. ఇలా చూడు, ఈ రోజు రాత్రికి నువ్విక్కడే ఉండు. ఇలా చూడు, ఇక్కడే నాతో పాటు షిఫ్ట్ అయిపో. ఈ రోజు నైట్ మన ఇద్దరం ఒకటవుదాం. అంజలి ప్లీజ్. ఇలా చూడు, నీ మనసు కాస్త తేలికవుతుంది. ప్లీజ్, నాకు ఇప్పుడు అస్సలు మూడు బాలేదు. నేను ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నన్ను మా ఇంటికి వెళ్ళిపోనివ్వు. అండ్ నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోలేను. ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఇక్కడే ఉంటే రాహుల్కి మన ఇద్దరి గురించి తెలిసిపోతుంది. రాహుల్కి మన గురించి ఏమీ తెలీదు. నేను వాడికి అర్థమయ్యేలా చెప్తాను. నేను అన్నీ చూసుకుంటానని చెప్తున్నాను కదా. అంజలి ప్లీజ్, ఇప్పుడు నన్ను నా ఇంటికి వెళ్ళిపోనివ్వు. అసలేం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్. అయితే సరే, కానీ రేపు త్వరగా వచ్చేయి. నీ థింగ్స్ని కూడా తీసుకొచ్చేయి. రేపటి నుంచి నువ్వు నాతోనే ఉండాలి. చూడు, దీని గురించి ఆలోచించడానికి నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. నన్ను ఫోర్స్ చేయొద్దు. నన్ను ఇంటికి వెళ్ళిపోనివ్వు. సరే సరే ఫైన్, ఓకే. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. హలో ఇన్స్పెక్టర్ సార్, ఏమైందో చెప్పండి. అజిత్ గారు, మీ అమ్మా నాన్నల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. మీ అమ్మా నాన్నల్ని గొంతు నిలిమి చంపినట్టుగా ఆ రిపోర్ట్లో వచ్చింది. మీ అమ్మా నాన్నల మెడ మీద ఒక లేడీవి చేతి ముద్రలున్నాయి. అజిత్, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీ పేరెంట్స్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మీకు తెలిస్తే చెప్పండి. సరే ఇన్స్పెక్టర్ సార్, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఎంత త్వరగా మీరు రాగలిగితే అంత త్వరగా వచ్చేయండి. ఈ మర్డర్ చేసింది ఎవరో నాకు బాగా తెలుసు. మా అమ్మా నాన్నని ఎందుకు చంపేశావు? వాళ్ళు అసలు నీకేం అన్యాయం చేశారు? చెప్పు. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. వాళ్ళిద్దరూ మనిద్దరు మధ్యలోకి వచ్చారు. నేను నీతోనే ఉన్నానుగా, వాళ్ళని చంపాల్సిన అవసరమే వచ్చింది. నీలాంటి తల్లి ఉంటే బదులు వాడే అనాథగా ఉండిపోయి ఉండొచ్చు. మీరు చూశారు కదా, అంజలికి ఉన్నటువంటి అత్యాశ వల్ల అజిత్ జీవితం చిన్న భిన్నమైపోయింది. ఈ కారణంగా అజిత్ వాళ్ళ అమ్మ నాన్నల్ని కోల్పోయాడు. అజిత్ తన కొడుకు లాంటి వాడు అన్న విషయం అంజలి మర్చిపోయింది. ఈరోజు అజిత్ అనాథైపోయాడు. కాని ఇప్పటికీ వాడు
వాళ్ళ అమ్మానాన్నలు చనిపోవడానికి కారణం వాడే అనుకుంటున్నాడు. అంజలిని పోలీసులు దొరికిన ఆధారాలతో అరెస్ట్ చేశారు. ఇప్పుడు తను జైల్లో ఉంది. అంజలి కొడుకు రాహుల్ ఇప్పుడు వాళ్ళ బామ్మగారితో ఉంటున్నాడు. ఇంతటితో ఈ అనురాగ్ మిశ్రా మీకు నమస్కారం చెప్తున్నాడు. నేరాల యొక్క ఇంకొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.